नमस्कारः महोदय। अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम। మనము అభ్యాసం 31 చెప్పుకున్నాము. అందులో అభ్యాసం 32 కూడా మొదలు పెట్టుకున్నాము. ఇవి వ్యాకరణ అంశాలు చెప్పుకుంటున్నాము. వ్యాకరణ అంశాలు ఆత్మని శబ్దం రాయమని చెప్పాను, అందరు రాసే ఉంటారు. ఇంకోటి సాంత్వయతి చోరయతికి సమానంగానే ఉందని చెప్పాను. చోరయతి, ఖండయతి, మండయతి, తోరయతి ఇవన్నీ కూడా చోరయతి ధాతుకు సమానం నిలుస్తాయి. అవి రాసి ఉంటారు. రాయని వాళ్ళు ఉంటే అవి రాసుకుంది. మళ్ళీ ఇప్పుడు అభ్యాసం 32లో ఉన్నటువంటి నియమం 125 రాస్తుంది. అభ్యాసం 32లో నియమం 125 నీట్గా రాస్తుంది. ఇది తవతు రెండు ప్రత్యయాలు ఉపయోగించి మనకు కొన్ని వాక్యాలు చూద్దాం ఏముంటాయనేది, ఏ విధంగా ఇచ్చారనేది రాసుకుని. నియమం 125 నీట్గా రాసుకుంది. నియమం 125 ధాతువు చేత తా మరియు తవత్, ధాతువు చేత తా మరియు తవత్, ధాతువు చేత తా మరియు తవత్, ధాతువు చేత తా మరియు తవత్ ఈ ప్రత్యయాలను ఉపయోగించి, ధాతువు చేత తా మరియు తవత్ ఈ రెండు ప్రత్యయాలను ఉపయోగించి రూపం తయారు చేయడానికి ధాతువు చేత తా మరియు తవత్ అంటే అనుబంధం లోప చేయగా చెప్తున్నాను. తా మరియు తవత్ ఈ రెండు ప్రత్యయాలను ఉపయోగించి రూపం తయారు చేయడానికి, ఈ రెండు ప్రత్యయాలను ఉపయోగించి రూపం తయారు చేయడానికి ఈ క్రింది నియమాలను గమనించండి. ఈ క్రింది నియమాలను గమనించండి. ఓకే, అవి ఏ నియమాలండి? ఒకటో పాయింట్ రాసుకోండి. ఒకటో పాయింట్ కింద ఒకటో పాయింట్ రాసుకోండి. ఒకటో పాయింట్ కింద ఈ ప్రత్యయాలు వచ్చినప్పుడు, ఈ ప్రత్యయాలు తా తవత్ ప్రత్యయాలు, తా తవత్ చెప్పాను కదా. ఈ రెండు ప్రత్యయాలు ఇచ్చినప్పుడు ఒకటో పాయింట్ లో తా మరియు తవత్ ప్రత్యయాలు వచ్చినప్పుడు, ఈ రెండు ప్రత్యయాలు అంటే తా మరియు తవత్ ప్రత్యయాలు వచ్చినప్పుడు, తా మరియు తవత్ ప్రత్యయాలు వచ్చినప్పుడు, తా మరియు తవత్ ప్రత్యయాలు వచ్చినప్పుడు, తా మరియు తవత్ ప్రత్యయాలు వచ్చినప్పుడు ధాతువునకు గుణము కాని వృద్ధి కాని రాదు. 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 ఇంకా కొన్ని ధాతువులకు మధ్యలో ఇకారం వస్తుంది. ఇంకా కొన్ని ధాతువులకు మధ్యలో ఇకారం వస్తుంది.
ఇంకా కొన్ని ధాతువులకు మధ్యలో ఇకారం వస్తుంది. కొన్ని ధాతువులకు మధ్యలో ఇకారం రాదు. కొన్ని ధాతువులకు మధ్యలో ఇకారం రాదు. కొన్ని మనం కొన్ని ఇక్కడ ఏవైతే ఇచ్చారో గుర్తుపెట్టుకున్నాం. అలా చాలా ఉన్నాయి. ఇక్కడ కొన్ని ప్రసిద్ధమైనవి మనం చెప్పుకోండి. ఎక్కడ ఇకారం వస్తుంది మధ్యలో, ఎక్కడ ఇకారం రాదు. ఓకేనా? అది రాసుకున్నాం. కొన్ని ధాతువులకు మధ్యలో రాదు. ఇంకా ఎక్కడైతే సంధి ప్రాప్తం అవుతుందో అక్కడ సంధి కూడా అవుతుంది. ఇంకా ఎక్కడైతే సంధి ప్రాప్తం అవుతుందో 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 అక్కడ సంధి అవుతుంది. ఇంకా ఎక్కడైతే సంధి ప్రాప్తం అవుతుందో అక్కడ సంధి కూడా అవుతుంది. 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 ఉదాహరణ రాసుకోండి. ఉదాహరణ క్రూ ధాతు అండి. క్రూ ధాతుకి కృత వస్తుంది. ఏమొస్తుంది? క్రూ ధాతుకి కృత. క్రూ ధాతుకి కృత. స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. క్రూ ధాతుకి కృత అంటే క్రూ ధాతు చేత తాపత్యం తీసుకొస్తామండి. ఇక్కడ తవత్ ప్రతిగా తాపత్యమే. క్రూ ధాతుకి తాపత్యం తీసుకొచ్చే కృత అయిపోయింది. అంటే పక్కన విసర్గం పెట్టుకుంటే కృత అంటే చేశాడు. కృత అంటే చేశాడు. నెక్స్ట్ అండి హృత. హృదు. హృదు ధాతుకి హృత. హృత. హృత అంటే హరించాడు, తీసుకెళ్ళాడు. హృత అంటే చేశాడు. కృత అంటే చేశాడు. హృత అంటే హరించాడు. హృత అంటే హరించాడు. హృత అంటే హరించాడు. నెక్స్ట్ ధృత. ధృత అంటే ధరించాడు. ధృత అంటే ఏమిటి? ధరించాడు. ధృత అంటే ధరించాడు. నెక్స్ట్ భ్రూధాతుకి భృత. భ్రూధాతుని. భ్రూధాతుకి భృత. భృత. ఇక్కడ భ్రూధాతుకి భృత. ఇక్కడ భరించడం అర్థం ఉందండి. భరించడం. భరించడం అంటే సహించడం. భరతి. భరతి లేదా పోషయతి అనే అర్థం కూడా వస్తుంది. సందర్భాన్ని బట్టి పోషించే అర్థంలో. భరతి అంటే పోషించే అర్థంలో వస్తుందన్నమాట. భృత అంటే భరించాడు, పోషించాడు. ఇంకా వేరే అర్థాలు కూడా ఉన్నాయండి. నెక్స్ట్ ఇవి రుకారాంతకు సంబంధించి చెప్పినామండి. క్రూకి కృత, కృధాతుతో కృత, కృధాతు తాపత్యం కృత అయిపోయింది, కృత అయిపోయింది, ధృత అయిపోయింది, భృత అయిపోయింది. ఇప్పుడే వీటికి ఇంకో రాసుకోండి. పట్టుధాతుకి పఠితం. పట్టుధాతుకి పఠితం. ఇక్కడ ఈ వచ్చింది మధ్యలో. ఇక్కడ ఏమొచ్చింది? ఈ వచ్చింది. పఠితం. ముందు ధాతులకు ఈ రాలేదు మధ్యలో. అది కొన్ని ధాతులకు వస్తుంది, కొన్ని ధాతులకు రాదు. అవి ఎక్కడ ఏ ధాతులకు వస్తుంది, ఏ ధాతులకు రాదు అనేది మనం ఇక్కడ ఏవైతే ఇచ్చాడో అవి గుర్తుపెట్టుకున్నాం చాలు. పట్టుధాతుకి పఠితం. పట్టుధాతుకి పఠితం. నెక్స్ట్ అండి లిఖ్ ధాతుకి లిఖితం. లిఖ్ ధాతుకి లిఖితం. లిఖ్ ధాతుకి లిఖితం. లిఖ్ ధాతుకి లిఖితం. లిఖ ధాతుకి లిఖితం. ఓకేనా? ఇప్పుడు వీటికే తవతు ప్రత్యయం తీసుకొచ్చామనుకోండి. ఇప్పుడు కృత అని చెప్పాం కదా, అప్పుడు తవత్ అంటే వాన్గా మార్పు. కృతవాన్ కింద రాసుకోండి. తవతు ప్రత్యయం తీసుకొస్తే కృతవాన్ కింద రాయండి. తవత్ ప్రత్యయం వచ్చినప్పుడు కృతవాన్. ఇక్కడ ఇవ్వలేదు, నేను చెప్తున్నాను. ధృత ధాతుకి ధృతవాన్. ధృతవాన్ ధరించాడు. అర్థం ఒకటే ఉంటుంది, ఒకటే విధంగా ఉంటుంది భూతకాలంలోనే, కాదు రూపంలో తేడా ఉంటుంది. ధృతవాన్. అదేవిధంగా భృతవాన్ భరించాడు.
భృతవాన్ భరించాడు. నెక్స్ట్ పటిధాతుకి పఠితవాన్, ఇక్కడ టా వచ్చిన పఠితం వచ్చిన అక్కడ పఠితవాన్ పఠితవాన్. ఇది వాన్ వచ్చినది కర్తృవాచ్యం అండి. ఇది ఎక్కడ తా వచ్చిందో అవన్నీ కర్మవాచ్యంలో ఉంటాయి. కర్మవాచ్యంలో ఉంటాయి, భావవాచ్యంలో ఉంటాయి. ముఖ్యంగా కర్మవాచ్యాలు ఎక్కువగా ఉంటాయి. పఠితంకి పఠితవాన్, లిఖితంకి లిఖితవాన్ అలా ఉంటాయి. తవత వస్తున్న లిఖితవాన్, పఠితవాన్, గతవాన్, నతవాన్ ఇలా ఎన్నే రాసుకోవచ్చు. ఓకేనా? ఇది 1వ పాయింట్ కింద చెప్పుకున్నాం. 2వ పాయింట్ రాసుకోండి. 2వ పాయింట్ ఇక్కడ చూడు, మనకు ఏ ధాతులో కానీ గుణం కానీ వృద్ధిగా రాలి ప్రత్యయాలు ఇచ్చినప్పుడు. ఓకేనా? ఇంకా కొన్ని ధాతులు ఈ వచ్చింది, కొన్నింటికి రాలేదు. కొన్ని ఈ వచ్చి 2 చూపించాము. పఠితం లిఖితంలో ఈ కనిపించింది, పఠితం లిఖితం ఈ రకంగా. ఓకేనా? నెక్స్ట్ 2వదండి, రథాభ్యాం నిష్ఠతో 2వ పాయింట్ రాసుకోండి. రథాభ్యాం నిష్ఠాతో నః ఇక్కడ ఇంతే ఉంది, అది రాసుకోండి. రథాభ్యాం నిష్ఠాతో నః ఇది బ్రాకెట్లో పెట్టుకోండి. ఇది ఏమంటుంది రాసుకోండి. రకారము లేదా రేపు హలంతం అండి. రకారము లేదా దకారం తరువాత తకారమునకు నకారం వస్తుంది. రకారము లేదా దకారం తర్వాత తకారమునకు నకారం వస్తుంది. రకారము లేదా దకారము తర్వాత తకారమునకు నకారం వస్తుంది. ఏం చెప్పండి? 2వ పాయింట్లో రకారం అని ఉండాలి, లేదా దకారం ఉన్నా. రకారం లేదా దకారం తరువాత రకారానికి పక్కలో కానీ తకారానికి పక్కలో, దకారానికి పక్కలో రేపము లేదా దకారం హలంత 2 హలంతాలండి. రేపానికి పక్కలో తకారం ఉన్నా, లేదా దకారానికి పక్కలో తకారం ఉన్నా, ఆ తకారం అయిపోతుందంట, ఆ తకారానికి నకారం అయిపోతుంది. ఏమవుతుంది? ఆ తకారానికి నకారం అయిపోతుంది. ఒకవేళ ముందు దా ఉంటే ఆ దాకి కూడా నకారం అయిపోతుంది. ఏ ధాతులైతే ముందు దా ఉంటుందో ఆ దాకి పక్కన ఉండే తకారానికి కూడా నకారం అవుతుంది. దానికంటే ముందు ఉండే దకారానికి కూడా నకారం అవుతుంది. ఓకేనా? సో అది రాసుకోండి. రకారం లేదా దకారం తర్వాత తకారం నకారం అవుతుంది. ఇంకా ఒకవేళ ధాతుల దకారం ఉంటే దానికి కూడా నకారం అవుతుంది. ఒకవేళ ధాతుల దకారం ఉంటే, ఒకవేళ ధాతుల అంతిమ దకారం ఉంటే, ఒకవేళ ధాతువులో అంతిమ దకారం ఉంటే, ఆ దకారంలో కూడా నకారం అవుతుంది. ఓకే, ఆ దకారంలో కూడా నకారం అవుతుంది. ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏదైనా ఎగ్జాంపుల్ చూద్దాం, రాసుకోండి. రా ప్లస్ త ఒక రేపాన్ని చూపిస్తున్నాడు. రా ప్లస్ త రకారం తర్వాత తకారం ఉంటే ఏమవుతుంది చెప్పండి? దాని పక్కన వెంటనే నకారం అయిపోతున్నాం. నకారం అయిపోతుంది. మళ్ళీ రసాభ్యాం నూన సమాన పదే ప్రకారంగా ఇది రేపానికి పక్కలో ఉంది కాబట్టి వెంటనే ఆ నకారానికి నత్వం కూడా అయిపోతుందండి. రసాభ్యాం నూన సమాన పద ప్రకారంగా రసాభ్యాం నోన సమాన పదే రకారం షకారం తర్వాత ఉండే నకారానికి ఆ నకారం కూడా అవుతుంది. ఇక్కడ ముందు రకారానికి పక్కలో ఉండే తకారానికి ఈ 2వ పాయింట్ చెప్పిన సూత్రం ప్రకారంగా ముందు తకారానికి నకారం అవుతుంది, తర్వాత నత్వం కూడా అయిపోతుంది. అందుకే రిన్ అయిపోయింది అన్నమాట. రా ప్లస్ తా ఇజ్ ఈక్వల్ టు న అనా రాసి దానిపై రేపం ఇవ్వండి. రిన్ వస్తున్నాడు దాన్ని. అంటే ఊరిక రకారానికి పక్కన తకారం ఉంటే దానికి నకారం అవుతుంది, ఆ నకారానికి నత్వం అవుతే రిన్ అయిపోయింది. అది చూపించాడు. నెక్స్ట్ చూడండి, దా ప్లస్ తా. ఇక దాకి పక్కన తా ఉంది. దా ప్లస్ తా ఏం చెప్పి సూత్రం ప్రకారం రకారం లేదా రకారం పక్కన తకారం ఉంటే దానికి నకారం అవుతుంది, లేదా దకారానికి పక్కన తకారం ఉండాలి. ఇక్కడ ఏంటి? దా ప్లస్ తా. దకారానికి పక్కన తా చూపించాం.
దకారం పక్క తా ఉంటే ఏమవుతుంది, దానికి నా అవుతుంది. దకారం పక్క దా ప్లస్ తా ఈజ్ ఈక్వల్ టు నా. ఇంకా ఆ ముందున్న దకారం కూడా ఆ నకారం కంటే ముందున్న దకారం కూడా నకారం అయిపోతుంది. అందుకే డబల్ నకారం అయిపోయింది. అలా అయిపోయింది. దా ప్లస్ తా ఈజ్ ఈక్వల్ టు పక్కన తకారానికి నకారం, ముందున్న దకారం నా అయిపోయింది. కలిపితే మొత్తం న అయిపోయింది. ఓకే. ఇప్పుడు రాసుకోండి. దాంట్లో రాసుకోండి. ఒకవేళ దీర్ఘ రుకారం ఉంటే, ఒకవేళ ధాతువులో దీర్ఘ రుకారం ఉంటే, ఆ రూకారంకు ఈర్ లేదా ఊరు వస్తుంది. ఒకవేళ ధాతువులో దీర్ఘ ఉకారము లేదా ఒకవేళ ధాతువునకు అంతిమంలో దీర్ఘ రుకారం ఉంటే, దీర్ఘ రూకారం అండి, ఒకవేళ ధాతువునకు అంతిమంలో దీర్ఘ రుకారం ఉంటే ఆ రూకారంకు ఈరు వస్తుంది. ఆ రూకారంకి ఏమొస్తుంది, ఈరు వస్తుంది లేదా ఊరు వస్తుంది. 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 నెక్స్ట్ రాసుకోండి. అవి ఎగ్జాంపుల్ ఎలా అని కింద రాసుకోండి. శ్రూ ధాతు అండి. శ్రూ ధాతు, శ్రూద్ షకారానికి దీర్ఘ రుకారం వచ్చింది. శ్రూ ధాతు కంటే దీర్ఘ రుకారం ఉంది కదా, అప్పుడు అలాంటి దీర్ఘ రుకారం పక్కన తా వస్తేనా తా వస్తుంది, తాకి నా అయిపోతుంది. ఇంకా దీర్ఘ రుకారం ఈర్ అయిపోతుంది. కలిపితే షీర్నా అయిపోతుంది. ఓకే, రాసుకోండి. శ్రు ధాతుకి శ్రూ ప్లస్ తా, శ్రూ ప్లస్ తా. మన కింద దాని కింద శ్రూకి ఏమవుతుంది, శ్రూ పక్కలో ఉండే తకానికి నకారం చేయండి. శ్రూ ప్లస్ నా, శ్రూ ప్లస్ నా, తకాసం నకారం అయిపోయింది. తర్వాత ఏంది, ఆ దీర్ఘ రుకారంలో కూడా ఏమవుతుంది, ఈర్ అయిపోతుంది. ఇక్కడ చెప్పిన నియమం ప్రకారంగా దీర్ఘ రుకారంకు ఈర్ వస్తుంది. ఈర్ చేయండి, అప్పుడు షీర్ అయిపోతుంది. షీర్ ప్లస్ నా, షీర్ ప్లస్ కింద రాయండి. షీర్ రుకార స్థానంలో ఈర్ వచ్చిందనుకోండి, అప్పుడు కలిపితే షీర్ అయిపోయిందండి. అందుకే షీర్ ప్లస్ నా, షీర్ ప్లస్ నా. ఇప్పుడు నకారానికి రేపానికి పక్కన ఉంది కాబట్టి రథాభ్యా నిష్ఠతున్న ప్రకారం నత్వం అయిపోతుంది. అందుకే డైరెక్ట్ కింద రాయండి షీర్ నా. అక్కడ ముందు సామాన్య నకారము, తకారానికి సామాన్య నకారం చేస్తాము, ఆ నకారానికి మళ్ళీ అనా చేస్తాం. అందుకే షీర్ నా పక్కన విషయం షీర్ నహ, షీర్ నహ అని అర్థం. ఓకేనా, షీర్ నహ. శ్రూ ధాతుకి షీర్ నహ వచ్చిందండి. ఓకేనా, అలాగే అన్నిటికీ చూసుకోవాలి. చూడండి, త్రూ ధాతుకి తీర్ నహ సేమ్ అదే విధంగా. త్రూ ధాతుకి తీర్ నహ తరించాడు, దాటుకున్నాడు, ఈదాడు, ఇవన్నీ వచ్చేస్తాయి. త్రూ ధాతుకి తీర్ నహ, త్రూ ధాతుకి తీర్ నహ. నెక్స్ట్ గురు ధాతుని, గురు ధాతుకి గీర్ నహ మింగాడు. సో అన్నింటిలో దీర్ఘ రుకారం వస్తుంది. గీర్ నహ మింగాడు, గీర్ నహ మింగాడు. నెక్స్ట్ క్రూ ధాతు, క్రూ దీర్ఘ రుకారం అండి. క్రూ ధాతుకి కీర్ నహ, అన్నిటికీ నత్వం వస్తుందండి. అన్నిటికీ, ఎందుకంటే రుకారస్థానంలో దీర్ఘ రుకారస్థానం ఈర్ వస్తుంది. ఈర్ వచ్చినాక రేపానికి పక్కన నా అవుతుంది కాబట్టి వెంటనే తాక నా అవుతుంది, ఆ నకానికి నత్వం చేస్తామంట. అందుకే కీర్ నహ నత్వం అవుతుంది. కీర్ నహ చల్లాడు, చల్లటం, చల్లాడు, కీర్ నహ. నెక్స్ట్ అండి సం ప్లస్ క్రీ ధాతు, సారీ సం ప్లస్ క్రూ ధాతు. సం ప్లస్ క్రూ ధాతుకి సంకీర్ నహ. సం ప్లస్ క్రూ ధాతుకు తా తీసుకొస్తే సం ప్లస్ క్రూ ప్లస్ సం ప్లస్ క్రూ, సం ఉపసర్గము, క్రూ ధాతు ప్లస్ తా, ఆ తకానికి నా అవుతుంది. మళ్ళీ నత్వం చేస్తే సంకీర్ణః అవుతుంది. సంకీర్ణః, క్రూ ధాతు కీర్ణః,
ప్లస్ సం ప్లస్ కృ ధాతుకి సంకీర్ణ, సంకీర్ణ, సంకీర్ణ. నెక్స్ట్ ప్రా ప్లస్ కృ ధాతుకి ప్రకీర్ణ, ప్రా ప్లస్ కృ ధాతుకి ప్రకీర్ణ, పా ప్లస్ కృ ధాతుకి, ప్రా ప్లస్ కృ ధాతుకి ప్రకీర్ణ, ప్రా ప్లస్ కృ ధాతుకి ప్రకీర్ణ, కృ అండి ప్రకీర్ణ, బాగా చల్లాడు, ప్రకీర్ణ. సంకీర్ణ కూడా చల్లాడుతుంది, సమ్యక్ అంటే బాగా మంచిగా చల్లాడని అర్థంలో సంకీర్ణ, ప్రకీర్ణ. ఇంకా సందర్భాన్ని బట్టి అనేక అర్థాలు మారుతాయండి. ఇక్కడ సామాన్య అర్థం చెప్తున్నాను, ధాతు అర్థం చెప్తున్నాను. సంకీర్ణ, ప్రాధాతుకి ప్రకీర్ణ, ఓకేనా, ప్రకీర్ణ. ఇంకే చెప్పిన దీర్ఘ దుకారంలో ఈరు వస్తుంది, ఒక్కొక్కసారి ఊరు కూడా వస్తుందండి. ఒకసారి దీర్ఘ దుకార స్థానంలో ఊరు కూడా వస్తుంది. ఒకసారి ఊరు వచ్చినప్పుడు ఎలా ఉంటే ఎగ్జాంపుల్స్ రాసుకోండి. పురు ధాతు అండి, పురువులో దీర్ఘ దుకారం ఉంది. తో పైన చెప్పిన సిద్ధాంతం ప్రకారం దీర్ఘ దుకార స్థానంలో ఈరు పెట్టుకుంటే పీర్నహ అలా ఉండాల్సింది. కానీ ఇక్కడ ఈరు కాకుండా ఊరు వస్తుందండి. దీర్ఘ దుకార స్థానం వస్తుంది, ఊరు వచ్చినప్పుడు పూర్ అయిపోతుంది. పూర్ ప్లస్ తాకుండా నాకు అనా అవుతుంది కాబట్టి పూర్ణహ, 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 ఓకేనా. ప్రీ ప్లస్ తాకి ఊరు చేస్తే పూర్ణహ అయిపోయింది, పూర్ణహ, పూర్ణహ, ఓకేనా. నెక్స్ట్ అండి బిద్ ధాతు, బిద్ ధాతుకి భిన్నహ, బిద్ ధాతుకి ఏమొస్తుంది, భిన్నహ. ఇక్కడ మళ్ళా ఉపదాలు ఇకారం చూపించాలండి. ఏంటి ఉపదాలు ఇకారం చూపించాడు. పక్కన తాకి మొత్తం ఇక్కడ దకారం పక్కన నా వచ్చింది పైన చెప్పుకున్నాం ఒకటో పాయింట్లో. రకారము సకారం తర్వాత దకారం ఉంటుంది రెండో పాయింట్లో. దకారం పక్కన కానీ రకారం పక్కన నా ఉంటే తకారం ఉంటే ఆ తక నా అవుతుంది, ఆ ముందుండే దకారం కూడా నా అవుతుంది. ఆ రకంగా అందుకే రెండు అయిపోయాయి. బిద్ ప్లస్ తా, బిద్ ధాతు తీసుకోండి, బిద్ ధాతు, ఆ బిద్ ధాతుకి ఎదురుగా రాయండి బిద్ ప్లస్ తా, బిద్ ధాతు చేసి తా ప్రతి తీసుకొచ్చాం. బిద్ ప్లస్ తా, ఆ తాకి నా అవుతుంది, ఆ ముందున్న దకారం కూడా బిద్దులో ఉండే దకారం కదా, ఆ దకారం నా అవుతుంది, అప్పుడు డబల్ నకారం అయిపోతుంది, భిన్నహ అయిపోతుంది విసర్గం పెట్టుకుంటే. బిద్ ప్లస్ తా ఈజ్ ఈక్వల్ టు భిన్నహ, భిన్నహ, ఓకే. అదేవిధంగా చిద్ ధాతు, చిద్ కూడా ఇక్కడ చిద్ ప్లస్ తాకు నా అవుతుంది, మళ్ళీ ముందుండే దకారం కూడా నా అయితే చిన్నహ, చిద్ ప్లస్ నా చిన్నహ, చిద్ ప్లస్ నా చిన్నహ. నెక్స్ట్ సద్ ప్లస్ నా సన్నహ, సద్ ప్లస్ నా సన్నహ, సద్ ప్లస్ నా సన్నహ, సద్ ప్లస్ నా సన్నహ. అన్నిటికీ తా వస్తుంది, సాకి నా అవుతుంది, నాకి ఇక్కడ అనా రాదండి. అనా రావాలంటే రేపానికి పక్కలో కానీ షకానికి పక్కన ఉంటే నా అవుతుంది. అందుకే సామాన్య నకారం అలా ఉంది, డబల్ నకారం అవుతుంది. సన్నహ సద్కి సద్ధాతుకి సన్నహ. నెక్స్ట్ ప్రాపూర్వక సద్ధాతు అండి, ప్రాపూర్వక సద్ధాతుకి ప్రసన్నహ అయిపోతుంది. ప్రా ఉపసర్గము సద్ధాతు పక్కన తా తీసుకొస్తే ప్రసన్నహ, ప్రా ప్లస్ సద్ ఈజ్ ఈక్వల్ టు పక్కన తా ప్రసన్నహ, ప్రసన్నహ, ఓకే. ఇవి అండి మనకు ఉదాహరణలు. నెక్స్ట్ మూడో పాయింట్ ని రాసుకోండి. మూడో పాయింట్ అంటే తా ప్రత్యయాలు వచ్చినప్పుడు రూపం ఎలా ఉంటుందో చూపిస్తున్నాం అంతే. ఇప్పుడు పైన చెప్పిన వానికి అన్నింటిలో వాన కలిపేసింది. ఇప్పుడు పూర్ణహ వాన కలిపితే పూర్ణవాన్ తవత్ ప్రత్యయం, బిద్ధాతుకి నా వాన కలిపితే భిన్నవాన్, కల్తీ తవత్ ప్రత్యయం వచ్చి వాన్ ఊరికి యాడ్ అవుతున్నాం అంట, అది కల్తీ వాచ్యంలోకి మారిపోతుంది. తా ప్రత్యయం కర్మవాచ్యంలో ఉంటుంది, తవత్తు కలిపినా కొన్ని భిన్నవాన్, చిన్నవాన్, సన్నవాన్, ప్రసన్నవాన్, తీర్నవాన్, గీర్నవాన్, కీర్నవాన్, సంకీర్ణవాన్, షీర్నవాన్, అన్నిటికీ వాన కలిపితే తవతు ప్రత్యయం అయిపోతుంది అన్నమాట. కాబట్టి రెండింటికి అర్థం ఒకటే విధంగా ఉంటుంది, కాకపోతే రూపంలో తేడా ఉంటుంది. ఇది వా అనేది కర్తృవాచ్యంలో వస్తుంది, ఇంకా తా ప్రత్యయం అనేది కర్మవాచ్యంలో మాత్రమే వస్తుంది. ఓకే అస్తు. ఇప్పుడు నెక్స్ట్ మూడో పాయింట్ రాసుకోండి. ద్యతి స్యతి
ద్యతిష్యతి, ద్యతిష్యతి ఇది ఒక సూత్రం అండి. ఇంకా చాలా ఉంది, సంకేతం మాత్రం ఇచ్చాడు ఇక్కడ, రాసుకోండి. ద్యతిష్యతిని బ్రాకెట్లు పెట్టుకోండి. ద్యతిష్యతి, ద్యతిష్యతి, ద్యతిష్యతి. రెండు లేదా, రెండు లేదా రెండు లేదా ఒక్క నిమిషం అండి. ద్యతిష్యతి రెండు లేదా కాదండి. దో ధాతు, కొన్ని ధాతులు ఇస్తున్నారు, రాసుకున్నాం. దో ధాతు, దో ధాతు, ధాతు దో అని, దో అవకండి ధాతు ఉంది. దో బ్రాకెట్లు ఏమవుతుంది, ఆ దోకి దా అయిపోతుంది, దోకి దా అయిపోతుంది, బ్రాకెట్ రాని, అది కూడా రాసుకుంది. దో బ్రాకెట్ దా, ఓకారం ఆకారంగా మారిపోతుంది, అది మనకు వ్యాకరణ సూత్రం ప్రకారంగా. నెక్స్ట్ కామ పెట్టేసి, నెక్స్ట్ సో ధాతు, సో ధాతుకి సా, సో ధాతుకి వస్తుంది సా వస్తుంది, సో ధాతుకి సా వస్తుంది, సో ధాతుకి సా. ఇక్కడ ఓకారానికి ఆకారం వచ్చింది, సోకి సా వచ్చింది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మా ధాతు అండి. మా ధాతుకి ఇక్కడ దీర్ఘ ఆకారం ఆల్రెడీ ఉంది, దీనికి చేయాల్సిన అవసరం. పక్కన దో సో రెండు ఓకారం ఉంది కాబట్టి ఆకారం చేసుకునేందుకు బ్రాకెట్ పెట్టాం. ఇక్కడ మా ధాతులో మా ఆల్రెడీ ముందే దీర్ఘ ఆకారం ఉంది అన్నమాట, అందుకే మా కామ స్థా, కామ స్థా. ఈ ధాతుల్లో ఉండే దీర్ఘ ఆకారంలో ఇకారం వస్తుంది. ఈ ధాతువుల్లో ఉండే, ఈ ధాతువులలో ఉండే దీర్ఘ ఆకారములకు ఈకారం, సారీ హ్రస్వ ఈకారం. ఈ ధాతువులకు ఈ ధాతులో ఈ ధాతువుల్లో ఉండే దీర్ఘ ఆకారమునకు, ఈ ధాతువులలో ఉండే దీర్ఘ ఆకారమునకు, దీర్ఘ ఆకారమునకు ఇకారం వస్తుంది, హ్రస్వ ఇకారం వస్తుంది, ఇకారం వస్తుంది, ఆకారమునకు ఇకారం వస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు రాసుకోండి, ఉదాహరణ రాసుకోండి. దా ధాతు అండి, దా ప్లస్ తా. మనకు ముందుగా దా ధాతు చెప్పిన కదా, దా ధాతు పక్క తా తెచ్చుకున్నామండి, దా ప్లస్ తా. ఇప్పుడు ఈ చెప్పిన ఈ ధాతులకు ఈ ధాతుల్లో ఉండే దీర్ఘ ఆకారం యొక్క వస్తుంది, ఈకారం వస్తుంది చెప్పాం కదా. అంటే దాలో ఉండే ఆకార స్థలంలో ఈ వస్తున్నాం అంట, అప్పుడు ది అయిపోతుంది, ది ప్లస్ తా, దిత, దిత. దా ప్లస్ తా ఈజ్ ఈక్వల్ టు దిత, దా ప్లస్ తా ఈజ్ ఈక్వల్ టు దిత. అంటే ఇచ్చాడు, దాకి దా ఇచ్చే అర్థంలో ఉంది కాబట్టి దిత, ఇచ్చాడు అనే అర్థంలో. దా ప్లస్ తా ఈజ్ ఈక్వల్ టు దిత. నెక్స్ట్ అవ ప్లస్ సా ధాతు అండి, అవ ప్లస్ సా. మన సో ధాతుకు సా వచ్చింది బ్రాకెట్ లో, ఆ ధాతు తీసుకున్నాం ఇక్కడ కాబట్టి అవ ఉపసర్గం పెట్టుకున్నాం. అవ ప్లస్ సా ఈజ్ ఈక్వల్ టు అవ ప్లస్ సా ప్లస్ తా. అవ ఉపసర్గము, సా ధాతు ప్లస్ తా ప్రత్యయం. అవ ప్లస్ సా ప్లస్ తా, అవ ప్లస్ సా ప్లస్ తా. అప్పుడు అవసిత, అవ ప్లస్ సా ప్లస్ తా. అప్పుడు ఏమవుతుంది అవసిత. అవ ప్లస్ సా ప్లస్ తా ఈజ్ ఈక్వల్ టు అవసిత, అవసిత. అవసిత. నెక్స్ట్ పరిమిత, పది ప్లస్ మా ధాతు అండి, పది ఉపసర్గం మా ధాతు, పది ప్లస్ మా ప్లస్ తా. ఇక్కడ మాలో ఉండే దీర్ఘ ఆకారం ఈ కాలం వచ్చేసినాం అంట ఇప్పుడు చెప్పిన నియమం ప్రకారం. అంటే ఇక్కడ ఉండే దాటికే మాట, కొన్ని చోట్ల రాదు. ఇక్కడ మనకి ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోండి. పది ఉపసర్గం మా ధాతు ప్లస్ తా, పది మా తా,
పరిమాత పరిమాత. ఇక మాకు ఈ వేస్తే పరిమిత అయిపోయింది. పరిమిత ఏమైంది? పరిమిత పరిమిత పరిమిత. నెక్స్ట్ స్థా ధాతు అండి. స్థా ధాతుకి తాపత్యం తీసుకొచ్చామండి. ఇక్కడ స్థాలో దీర్ఘ ఉంది కదా, ఆ దీర్ఘ ఆకారానికి ఈకారం వస్తుంది. అవి స్థాప్య స్థాయి స్థిత ఉన్నాడు. పరిమిత అంటే పరిమితంగా ఉంది అని అర్థం. అవసిత నివసించాడు. ఉషిత అంటే ఇంకా అర్థాలు మారిపోతాయి ఒక్కోసారి సందర్భాన్ని బట్టి. ఓన్లీ క్రియాపదం చూసి మనం అర్థం చెప్పకూడదు. కొన్ని చోట్ల యథార్థంగా ఉంటుంది, కొన్ని చోట్ల సందర్భాన్ని బట్టి ధాతుకి అనేక అర్థాలు ఉంటాయి. అనేకార్థా ధాతవ భవంతి. అనేక అర్థంతో కలిగి ఉంటాయి ధాతువులు. సందర్భాన్ని బట్టి అర్థం తీసుకోవాలి. అస్తు. తో స్థా ధాతుకి తాపత్యం తీసుకొచ్చినప్పుడు స్థా ప్లస్ స్థాకి ఈ అయితే స్థిత అయిపోయింది. స్థా ప్లస్ స్థా ఇది స్థిత. ఓకే, నెక్స్ట్ అండి గా ప్లస్. ఇప్పుడు కొన్ని ధాతువుకి చెప్తున్నాడు, ఇలాంటి దీర్ఘ ఆకారం ఉన్న ధాతు కొన్నిటికి దీర్ఘ ఈకారం వస్తుందంట. పైన చెప్పాడు కొన్ని ఆకారం కలిగిన ధాతులకు హ్రస్వ ఈకారం వస్తుంది, కానీ కొన్ని ధాతుకు అదే ఆకారం దీర్ఘ ఈకారం వస్తుందంట. ఇప్పుడు హ్రస్వ ఈకారం చూపించాడు, దీర్ఘ ఈకారం వచ్చాయి ఎగ్జాంపుల్ చూపిస్తున్నామంట. కానీ ఎక్కడ ఏ విధంగా చెప్పినా అవి అలాగే గుర్తు పెట్టుకోండి. ఇక్కడ రాసుకోండి. గా కామ, ఇక్కడ దీర్ఘ ఆకారం అండి. గా కామ, పా కామ, గా కామ, పా కామ, హా హాకారం. గా కామ, పా కామ, హా. ఈ ధాతువుల్లో ఉండే దీర్ఘ ఆకారమునకు మాత్రం దీర్ఘ ఈకారం వస్తుంది. ఈ ధాతువులో ఉండే దీర్ఘ ఆకారమునకు మాత్రం దీర్ఘ ఈకారం వస్తుంది. ఏమొస్తుంది? దీర్ఘ ఈకారం వస్తుంది. ఆకారమునకు దీర్ఘ ఈకారం వస్తుంది. దీర్ఘ ఈకారం వస్తుంది. దీర్ఘ ఆకారమునకు దీర్ఘ ఈకారం వస్తుంది. దీర్ఘ ఆకారమునకు దీర్ఘ ఈకారం వస్తుంది. ఓకే, అవి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇప్పుడు మనకు 3 ధాతులు చెప్పుకున్నాం అంతే. ఇక్కడ ఏ గా ధాతు, పా ధాతుకు, హా ధాతుకు. గాకి గీత వస్తుంది. ఏమంటుంది? దీర్ఘ ఈకారం వచ్చిన గాకు పక్క తా ఎలా ఉంటుంది, అందుకే గా ధాతుకు గీత, పాడాడు, గీత. నెక్స్ట్ పా ధాతుకి పీత, పీత. నెక్స్ట్ హా ధాతుకి హీన, హా ధాతుకి వస్తుంది హీన. గాకి గీత, పా ధాతుకి పీత, హా ధాతుకి హీన, వస్తుందండి. ఓకే, అస్తు. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ పాయింట్ కింద రాసుకోండి. 4వ పాయింట్ కింద. అంటే ఏ ధాతులకు దీర్ఘ ఆకారం దీర్ఘ హ్రస్వీకారం వస్తుంది, ఏ ధాతులకు దీర్ఘ ఆకారం దీర్ఘ ఈకారం వస్తుంది, అది చూసాము. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాము. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4వ పాయింట్ రాసుకుని అనుదాత్తోపదేశ. ఇది సూత్రం అండి. ఇది సూత్రము, బ్రాకెట్లో పెట్టుకోండి. అని ఇక్కడ ఇంకా ఎక్కడెక్కడ ఏ ధాతులకు ఏ రకంగా రూపం వస్తుంది, తాపత్యం వచ్చిన రూపం ఎలా పరిణతి చెందుతాయి. ఇప్పుడు ఒక గుర్తు పెట్టుకొని, ఇప్పుడు ఇంతవరకు ఏవైతే గీత, పీత, హీన అని చెప్పాం కదా, వాటికి వాన్ కలిపాం కొన్ని తవతు ప్రత్యయం యొక్క రూపం వచ్చేస్తుంది. గీతవాన్, పీతవాన్, హీనవాన్, చిన్నవాన్, సన్నవాన్, ప్రసన్నవాన్ అని చెప్పుకున్నా కదా. అలాగే ఇలా కూడా మార్పులు వస్తాయి ఇక్కడ. దితవాన్, అవసితవాన్, పరిమితవాన్, స్థితవాన్ అన్నిటికి వాన్ కలిపితే కర్తృవాచ్యం యొక్క రూపం వచ్చేస్తుంది. కరువుకి తవత్ ప్రత్యయంలో కేవలం వాన్ కలపడమే.
ఇది దానికి తాపత్రయంగా వాన కలిపితే ఈ రకంగా రూపం వచ్చేస్తుంది. కాబట్టి అది కూడా మనం గుర్తుపెట్టుకుని చాలు, రాసిన ఇబ్బంది లేదు. అస్తు. ఇప్పుడు రాసుకోండి. ఈ కొన్ని ధాతులకు ఏ విధంగా మార్పులు వస్తా చూస్తున్నాడు ఇక్కడ. రాసుకోండి 4వ పాయింట్కి. యం ధాతు, ఇక్కడ ధాతులు ఇచ్చాడు. యం ధాతు, రం ధాతు, ఇవన్నీ మనకు భగవద్గీత, రామాయణ, మహాభారత చదివేటప్పుడు ఇవన్నీ కొంచెం గుర్తుపెట్టిన, కొంచెం బేసిక్ గుర్తున్నా కొన్ని మీకు తెలిసిపోతుంది. ఇది ఏ ప్రత్యయం, దీనికి భూతకాలం అర్థం ఎలా ఉంటుంది. ఊరికే ఈ రకం చెప్పాడు, పీతహ అని చెప్పాడు, అది భూతకాలం తాగాడ అర్థం చేసుకోవాలి. అక్కడ అపిబత్ ఉండదు, అకరోత్ ఉండదు, రితహ ఉంటుందన్నమాట సింపుల్ గా. కానీ ప్రత్యయాన్ని బట్టి అర్థాన్ని మనం గ్రహించుకోవాలి అని చెప్తున్నాడు. రాసుకోండి. యం కామ, రం కామ, ఇవన్నీ మకారం అంతిమంలో ఉండే ధాతులు ఇచ్చినప్పుడు ఏ రకంగా మార్పులు వస్తాయో చూపిస్తున్నాడు. యం కామ, రం కామ, రం ధాతు. నెక్స్ట్ నం కామ, నం ధాతు, నం ధాతు. నెక్స్ట్ గం కామ, గం ధాతుని, గం. నెక్స్ట్ హన్ ధాతు, హన్ కామ, హన్. నెక్స్ట్ మన్ ధాతు అండి, మన్ కామ, మన్. నెక్స్ట్ వన్ ధాతు అండి, వన్, వన్ కామ, వన్, వన్. నెక్స్ట్ ఇంకా తనాది గణంలో ఉండే ధాతులు, ఇంకా ఇక్కడ ఇచ్చే ధాతులు అండి. యం ధాతు, రం ధాతు, నం ధాతు, గం ధాతు, హన్ ధాతు. ఇక్కడ నకారం ఉన్నాయి. హన్ను, మన్ను, వన్ను, ఈ మూడేమో నకారం అంతిమంలో ఉన్నాయి. ముందున్న 3 ధాతులకు మకారం అంతిమం ఉంది. ఈ ధాతులే కాకుండా కొంచెం చెప్తున్నాడు. ఇంకా తనాది గణంలో ఉండే ధాతులకు అంతిమంలో, ఇంకా తనాది గణంలో ఉండే ధాతులకు, ఇంకా తనాది గణంలో ఉండే ధాతులకు, ఇంకా తనాది గణంలో ఉండే ధాతులకు, అంటే ఏ తనాది గణంలో ఎక్కడైతే అంతులు మకారం కానీ నకారం కానీ ఉంటాయి అవండి. అంటే తనాది గణంలో మకారము నకారం ఉండేటువంటి ధాతులు ఉన్నాయంట. ఇక్కడ ఇచ్చిన ధాతులు ఇంకా తనాది గణంలో ఏవైతే ఏ ధాతులకైతే అంతుల్లో మకారం నకారం ఉందో అవి అంటున్నాడు. తనాది గణంలో ఉండే ధాతులకు అంతిమ మకారం మరియు నకారం లోపిస్తాయి. అంతిమంలో ఉండే మకారం, హలంతో మకారం, ఎమ్ములో మా ఉంది కదా, రాములో మా ఉందా, అలాగా అంతిమ మకారము మరియు నకారం లోపిస్తాయి. అంతిమ మకారము మరియు నకారం లోపిస్తాయి. అంతిమ మకారము మరియు నకారం లోపిస్తాయి. అంతిమ మకారం మరియు నకారం లోపిస్తాయి. అర్థమైందా? అంటే ఎమ్ములో మా ఉంది, అది లోపిస్తుంది. అదిగా పక్కనే ఉంది వన్ ధాతు, వన్లో నా ఉంది, అది లోపిస్తుంది. మన్లో నా ఉంది, అది లోపిస్తుంది. కనిపించినమాట. హన్లో నా ఉంది, లోపిస్తుంది. అట్లా ధాతునకు అంతిమంలో మకారం కానీ నకారం కానీ ఉంటే లోపిస్తుందంట. ఇంకా తనాది గణంలో ఏ ధాతులు అవుతున్నాయో ఆ ధాతులో మకారం కనిపించింది, నకారం కనిపించింది, అందులో అది కూడా లోపం అయిపోతుందంట. అవి ఎగ్జాంపుల్ చూద్దాం, కింద రాసుకోండి. ఇంకా దీంట్లో కొంచెం యాడ్ చేశాడు. తనాది గణంలో ఉండే ధాతులకు కూడా అంతిమ నకారంకు మరియు మకారంకు లోపం అవుతుంది. ధాతులకు అంతిమ నుండే మకారం మరియు నకారంకు లోపం అవుతుంది, లోపిస్తుంది. ఎట్లా రాసుకున్న ఒకటే. ఇంకా అందులో ఇంకా ధాతునకు ఉపదాలో, ఇంకా ధాతునకు ఉపదాలో, ఇంకా ధాతునకు ఉపదాలో నకారం ఉన్నప్పుడు కూడా, ఇంకా ధాతునకు ఉపదాలు, ఉపదాలు అంటే ధాతునకు ఉపదాలు నకారం ఉన్నా కూడా, ఇంకా ధాతునకు ఉపదాలో నకారం ఉన్నప్పుడు కూడా, నకారం ఉన్నప్పుడు కూడా, ధాతునకు ఉపదాలో నకారం ఉన్నప్పుడు కూడా, ఇంకా ధాతునకు ఉపదాలు నకారం ఉన్నప్పుడు కూడా దాదాపుగా లోపిస్తుంది. దాదాపుగా లోపిస్తుంది. అంటే ఒకవేళ ధాతులకు ఉపదాలో, ఉపదా అంటే ఏం తెలుసు కదండి, అంతిమ వర్ణమునకు ముందున్న వర్ణాన్ని ఉపదా అంటాము. ఏమంటాము? అంతిమ వర్ణమునకు ముందున్న వర్ణాన్ని ఉపదా అంటాం. ఓకేనా? ఇక ధాతు తీసుకున్నాం. ఆ ధాతువులో అంతిమ వర్ణం ఏదైతే ఉందో దానికంటే ముందు వర్ణం ఉండాలంట. నకారం ఉందనుకోండి, అక్కడ కూడా లోపిస్తుందంట. ఒకవేళ ధాతువులో ధాతులకు ఉపదాలు, ఉపదా అంటే అంతిమ వర్ణానికి ముందున్న వర్ణం,
ఉపదా ఉంటే అక్కడ కూడా లోపిస్తుంది. ఓకేనా? కాబట్టి అది చెప్తున్నా ఇక్కడ. ధాతునకు ఉపదాలో ఉండే ఉపదాలో ఉండే నకారం కూడా లోపిస్తుంది, దాదాపుగా లోపిస్తుంది. అంటే అన్నిట్లో లోపించా కాదు, కొన్ని ధాతులు ఏవైతే లోపిస్తా అవి చూపిస్తామంట, కొన్నిటికి లోపించదు కూడా. కానీ ఎక్కడైతే లోపించే ధాతులు చూపించా అవి గుర్తు పెట్టుకున్నాం ఇక్కడ. కాబట్టి మనం సంక్షేపంగా చెప్పుకుంటాం, మొత్తం వ్యాకరణం చెప్పుకోవడం లేదు. కాబట్టి ఇక్కడ ఏవైతే ఇచ్చాడో మనకు అవి గుర్తు పెట్టుకో తప్పదండి. ఎలా గుర్తుపట్టాలంటే ఇక్కడ ఇచ్చేది అని మనం గుర్తుపట్టుకో, అందుకే కొన్ని చెప్పామన్నమాట. అన్ని గుర్తుపట్టుకోవాలంటే మనం వ్యాకరణం చదువుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఏవైతే ఉన్నా అవి గుర్తు పెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు మనం చెప్పిన వాటికి నియమం ఏంటి? అంతిమ మకారానికి నకారం లోపిస్తుంది అని చెప్పాము, ఇంకా ఉపదాలో ఉండే నకారం కూడా లోపిస్తుంది చెప్పాము. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ రాసుకోండి. గమ్ ధాతు, ఇక్కడ మా ఉంది గమ్లో. గమ్ ధాతుతో తాపత్యం తీసుకొచ్చాం. గమ్ ప్లస్ తా. ఈ తాపత్య రాగానే గమ్లో ఉండే మకారం కదా, ఆ మకారం వెళ్ళిపోతుంది, లోపం అయిపోతుంది. లోపం అయితే గా ఒకటి వెళ్తుంది. గా పత్త గత, పక్కన విసర్గం పెట్టుకుంటే గతహ, వెళ్ళిపోయాడు. ఓకేనా? గమ్ ప్లస్ తా ఈజ్ ఈక్వల్ టు గతహ, అంటే మకారం లోపించినాడు ఇక్కడ, మకారం లోపించింది. అదేవిధంగా ఎం ధాతుకి యతహ, ఇక్కడ మకారం లోపించింది. ఓకే. తా కలుపుకుంటూ అన్నిటికీ తాపత్యం వస్తుంది చూడు. అదే గుర్తు పెట్టుకుని తా ప్రత్యయం తర్వాత తవత్ పెట్టుకున్నా, తవత్ స్థానం వాన్ పెట్టుకున్నా, యతహ ఉంది కదా, యత, దాని స్థానం వాన్ పెడితే యతవాన్. రం ధాతుకి రతవాన్, అలాగా వాన్ పెట్టుకుంటే కల్తీ వాచ్యం కూడా మారిపోతుంది. ఓకేనా? అంటే ఒకటి తెలుసుకుని దాన్ని బట్టి మిగతాది మనకు ఆటోమేటిక్ గా కల్తీ వాచ్యం యొక్క కూడా వచ్చేస్తుంది. కాబట్టి తా ప్రత్యయం ఉపయోగించి రాసుకోండి, అవి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. సో ఎం ధాతుకి గమ్ ధాతుకి ఏమొచ్చింది? గతహ. నెక్స్ట్ ఎం ధాతుకి యతహ. ఎం ధాతుకి ఏంటండి? యతహ. నెక్స్ట్ సం ప్లస్ ఎం ధాతుకి సంయతః, సంయమించడం. సంయతః. సం ప్లస్ ఎం ధాతుకి సంయతః. అన్నిట్లో మకారం లోపిస్తుంది చూడండి, పక్కన తా కలిపేస్తున్నాం, విసర్గం పెట్టుకుంటాం. సంయతః. సం ప్లస్ ఎం ప్లస్ తా, సం ఉపసర్గము, ఎం ధాతు, పక్కన తా ప్రత్యయం, మొత్తం కలిపితే సంయతః. నెక్స్ట్ రం ధాతుకి రతః. రం ధాతుకి వస్తుంది రతః. రం ధాతుకి రతః. నెక్స్ట్ నం ధాతుకి నతః. నం ధాతుకి నతః. నం ధాతుకి నతః, నమస్కరించాడు. నమ్కి మకారం లోపించుకుంటే నతః వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ప్రా ప్లస్ నం ధాతు అండి. ప్రా ప్లస్ నం ప్లస్ తా. ప్రా ప్లస్ నం ప్లస్ తా. ప్రా ఉపసర్గము, నం ధాతు ప్లస్ తా. ఈ తాపత్తి రాగానే నంలో అంతిమ మకారం వెళ్ళిపోతుంది, అందుకే ప్రణతః. ఇక్కడ ప్రా ఉంది కాబట్టి ప్రా పక్కన నా ఉంది కాబట్టి నాకి అనా కూడా అవుతుందండి, అందుకే నత్వం అవుతుంది. అందుకే ప్రణతః, ప్రణామం చేశాడు. ప్రణతః, ప్రణమించాడు, ప్రణామం చేశాడు. ప్రణతః. నెక్స్ట్ హన్ ధాతు. ఏ ధాతు? హన్ ధాతు, వదిలిపెట్టాడు, నష్టం చేశాడు. హన్ ధాతుకి హతః. ఇక్కడ నకారానికి ఎగ్జాంపుల్ చూపిస్తుంది. అంత్యంలో ఉండే మకారం తీసేసాము, అంత్యంలో నకారం తీసేస్తున్నాం. అంత్యంలో నకారం తీసేస్తే హతః. హన్ ధాతుకి హతః, చంపాడు. హన్ ధాతుకి చంపే అర్థంలో, నష్టం చేశాడు, నాశనం చేశాడు, చంపాడని అర్థం. హన్ ధాతుకి హతః, చంపాడు. చూడు, నా వెళ్ళిపోయేసరికి హతః అయిపోయింది అన్నమాట, లోపించింది. అదే మన్ ధాతుకి మతః. నా వెళ్ళిపోయి తాపత్యం యాడ్ చేశాము, విసర్గం ఏంటంటే మతః. మన్ ధాతుకి మతః. నెక్స్ట్ సమ్మతః. సం ప్లస్ మన్ ధాతుకి సమ్మతః, సమ్మతి ఇవ్వడం. సమ్మతః. సం ప్లస్ మన్ ధాతుకి సమ్మతః. వీటి అన్ని యొక్క ప్రయోగాలు వస్తాయండి, కన్ఫ్యూజ్ కావద్దు, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం. రూపాలు ఈ విధంగా ఉంటాయని అర్థం చేసుకోండి. సమ్మతః. ఓకే. ఇవి కొన్ని చూపించాను, నకారానికి మకారానికి. కొన్ని తనాదిగణము చెప్పాను, తనాదిగణంలో ఉండే ధాతులు కూడా అంతిమ మకారం నకారం లోపిస్తాయి, వాటికి కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాడు. మొట్టమొదటి తన్ ధాతు అండి. తన్ ధాతుకి అంతిమ నకారం వెళ్ళిపోతే పక్కన తా ఉంది, తతః అయిపోయింది. తన్ ధాతుకి తతః. తతః విస్తరింపచేయడం, తను విస్తరింపచేయడం. తతః విస్తరింపజేశాడు. తతః విస్తరింపజేశాడు. తతః సామాన్యంగా యతః ఎక్కడి నుంచి, తతః అక్కడి నుంచి, కుతః
అది అవ్యయ పదం అట్లా ఉంటుంది. ఇక్కడ అర్థంగా అది కాదు. అందుకే సందర్భాన్ని బట్టి శబ్దాల యొక్క అర్థాలు మారిపోతూ ఉంటాయి. ఓకే, క్రియాపదాల యొక్క అర్థాలు మారిపోతుంటాయి. తతః అంటే విస్తరింప చేయడం, తతః. నెక్స్ట్ వితత, వితతః, వితతః బాగా విస్తరింప చేయడం. వి ఉపసర్గం పెట్టాం, వి ప్లస్ తన్ ప్లస్ త, వి ప్లస్ తన్ ప్లస్ త, వి ప్లస్ తన్ ప్లస్ త. వితతః, 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 వితతః. ఓకే, నెక్స్ట్ జన్ ధాతు. జన్ ధాతుకి ఇక జన్ ధాతు రాసుకోండి. జన్ ధాతు కామ కింద రాసుకోండి పక్కన, అక్కడ దాంట్లో కంటిన్యూ కాక కింద రాయండి. జన్ కామ, సన్ కామ, జన్ కామ, సన్ కామ, ఖన్ ఖన్. జన్ కామ, సన్ కామ, ఖన్ ఖన్. ఈ ధాతుల్లో ఉండే అంతిమ నకారంకు దీర్ఘ ఆకారం వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు, నకారం లోపం చేయకుండా ఆ నకారానికి దీర్ఘ ఆకారం చేస్తున్నాడు. ఇక్కడ ఇక్కడ ఉండే ధాతులు 3 ధాతులు ఏమిచ్చాడు, జన్ ధాతు, సన్ ధాతు, ఖన్ ధాతు. ఈ ధాతువుల్లో ఉండే అంతిమ నకారానికి ఏం చేస్తున్నాడు, అంతిమ నకారణకు దీర్ఘ ఆకారం చేస్తున్నామట. అయితే జన్ కామ, సన్ కామ, ఖన్ ఈ ధాతువుల్లో ఉండే అంతిమ నకారణకు దీర్ఘ ఆకారం వస్తుంది. అంతిమ నకారానికి ఏమొస్తుంది, దీర్ఘ ఆకారం వస్తుంది. దీర్ఘ ఆకారం వస్తుంది. దీర్ఘ ఆకారం వస్తుంది. ఓకేనా? దీర్ఘ ఆకారం వస్తే రూపాయలు ఎలా ఉంటాయి ఎగ్జాంపుల్స్ రాసుకోండి. జన్ ప్లస్ తా రాసుకోండి. జన్ ధాతుకి తాపతిని తీసుకొచ్చాను. జన్ ధాతు, దాని పక్కన జన్ ప్లస్ తా. ఇప్పుడు జన్ ప్లస్ తా వచ్చిన తర్వాత జన్ లో ఉండే నకారానికి దీర్ఘ ఆకారం చేస్తాం. జా అయిపోయింది. నాకు ఆ చేస్తే జా, పక్కన తా కలిసి జాత, విసర్గం పెట్టుకుంటే జాత, ఉత్పన్నమయ్యాడు. జాత అంటే ఉత్పన్నమయ్యాడు. నెక్స్ట్ సన్ ధాతు. ఇవి కొన్నిటికి అర్థాలు నేను రేపు చెప్తా అండి. కొన్నిటి అర్థాలు చెప్పలేదు, అర్థాలు రేపు చెప్తాను మీకు. అంటే నోట్స్ పైన ఎగ్జాంపుల్స్ వస్తే అక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తే అప్పుడు చెప్పేస్తాను. ఓకే, సో సన్ ధాతుకి సాతః, సన్ ధాతుకి సాతః. ఇప్పుడు నాకు సా అయిపోయింది. నెక్స్ట్ ఖన్ ధాతుకి ఖాతః, త్రవ్యాడు, త్రవ్వటం, త్రవ్వటం. ఖాతః త్రవ్యాడు, త్రవ్వటం. సన్ ధాతుకి సాతుడు. ఏముంది అంతిమంలో ఇక్కడ ఉండి, అంటే ఇక్కడ ఏ ధాతుకి ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్తుంది. ఇక్కడ ఏవైతే ఇచ్చా అవే గుర్తుపెట్టుకోవడం మనకి ఇక్కడ సింపుల్ గా మెథడ్. కాబట్టి విస్తరంగా తెలుసుకోవాలంటే అది కష్టం అవుతుంది. చాలా 2000 ధాతులు ఏ దానికి ఎట్లా వస్తుంది అది వ్యాకరణ ప్రకారం మనకి కష్టం అవుతుంది. ఇదే మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని ముఖ్యమైనవి సిద్ధాంతాలు చెప్తున్నామంట. అస్తు. ఈ రకంగా జన్ ధాతుకి జాతః, ఖన్ ధాతుకి ఖాతః, ఇంకా సన్ ధాతుకి సాతః అని చెప్పుకున్నాం. నెక్స్ట్ రాసుకున్నాం బంద్ ధాతు. అంటే గురుగారు త్రవ్వటం. ఖన్ ధాతు త్రవ్య అర్థంలో ఉంది. ఖాతః త్రవ్వటం, త్రవ్వటం. ఓకే, ఇక్కడ మనకు ఒక పాయింట్ పైన చెప్పుకున్నాం. ఒకవేళ ధాతువునకు మధ్యలో అంటే ఉపదాలో నా ఉంటే అది లోపిస్తున్నాం అట. దానికి ఎగ్జాంపుల్ చెప్పు కదా, ధాతువునకు ఉపదాలు. ఉపదా అంటే అంతిమ వర్ణానికి ముందున్న వర్ణం నకారం పొల్లు ఉంటేనా అది కూడా లోపిస్తుంది అని చెప్పుకున్నాం. అది అటువంటి ధాతులు ఎగ్జాంపుల్ ఎలా ఉంటే రాసుకోండి. బంద్ ధాతు కింద రాసుకోండి. బంద్ ధాతు. బంద్ బ న ధ, బంద. మొట్టమొదటి అక్షరం బకారం సామాన్యము, మన నా హలంతం ధ, ఒత్తు ధ. బంద్ ధాతు అండి. బంద్ ధాతుకి బద్ధ. ఇక్కడ మధ్య నకారం లేదండి, మధ్యలో నకారం తీసేసాం. బంద్ ధాతుకి బద్ధ అయిపోయింది. బద్ధ. బంద్ ధాతుకి బద్ధ. నెక్స్ట్ ధ్వంస ధాతుకి, ధ్వంస ధాతుకి ధ్వస్తః, ధ్వంస ధాతుకి ధ్వస్తః. ధ్వంస ధాతుకి ఏమొస్తుంది, ధ్వస్తః. ధ్వంస ధాతుకి ఏమొస్తుంది, ధ్వస్తః. నెక్స్ట్ శ్రంస ధాతు అండి. శ్రంస ధాతుకి శ్రస్తః. శ్రంస ధాతుకి ఏమొస్తుంది, శ్రస్తః. శ్రంస్. ఇక్కడ మధ్యలో మా ఉందండి, నకారం ఉందండి.
శ్రమ్స్ ధాతుకి శ్రస్తః, శ్రమ్స్ ధాతుకి శ్రస్తః. నెక్స్ట్ దంస్ ధాతుకి దష్టః అంటే కుట్టడం. ఇప్పుడు పాము దంశం చేస్తూ ఉంటుంది, కుడుతూ ఉంటుంది, బుస కొడుతూ ఉంటాడు, కాటు వేయడం అంట. దంసః. సర్పః దష్టః అంటాం, అక్కడ దంస్ ధాతు అనమాట. దష్టః. ఓకేనా. ఇక్కడ అన్నిటికీ మధ్యలో నా ఉందండి, అంటే మకారం ఉంది, మకారం ఉంది అనుస్వారం ఏదైనా కానీ అది లోపిస్తుంది అన్నమాట. ఓకేనా. మధ్యలో ఉపదాలు ఉండే నకారం కానీ మకారం కానీ లోపిస్తుంది, ఎందుకంటే నకారం మకారంగా మారిపోతుంది అన్నమాట. తర్వాత మకారంగా మారిపోతుంది, ఆ నానే తీసేసామంట. అందుకే ఏమొచ్చింది, బంధు ధాతుకి బద్ధః, ధ్వంస ధాతుకి ధ్వస్తః, శ్రమ్స ధాతుకి శ్రస్తః, దంస ధాతుకి దష్టః, ఈ రకంగా వచ్చాయి. ఓకేనా. నెక్స్ట్ ఒకటి రాసుకోండి, 5వ పాయింట్ రాసుకోండి. వచ్చి స్వపి గ్రహిజ్య, ఇది 2 సూత్రాలు కలిపిచ్చాడు. వచ్చి స్వపి కామ గ్రహిజ్య, గ్రహిజ్య, వచ్చి స్వపి కామ గ్రహిజ్య, ఇవి 2 సూత్రాలు అండి, చాలా విశాలంగా ఉన్న సూత్రాలు. సంకేతం మాత్రం ఇచ్చాడు, దీని తాత్పర్యం చెప్తే రాసుకోండి. వచ్చి స్వపి కామ గ్రహిజ్య, బ్రాకెట్ పెట్టుకుని కొటేషన్ పెట్టుకోండి. వచ్ ఆది, వచ్ ఆది ధాతులకు, వచ్ ఆది ధాతులకు సంప్రసారణం అవుతుంది. వచ్ ఆది ధాతులకు ఏమవుతుంది, సంప్రసారణం అవుతుంది. వచ్ ఆది ధాతులకు ఏమవుతుందంట, సంప్రసారణం అవుతుంది. వచ్ ఆది ధాతులకు ఏమవుతుంది, సంప్రసారణం అవుతుంది. వచ్ ఆది ధాతులకు ఏమవుతుంది, సంప్రసారణం అవుతుంది. ఓకేనా. సో సంప్రసారణం ఎక్కడైతే ఏ ధాతులు వచ్చే ధాతుకి చెప్పిన సూత్రం ప్రకారంగా 5వ పాయింట్లో అవి రాసుకోండి. అంటే ఎక్కడెక్కడ సంప్రసారణం అవుతుంది. సంప్రసారణం అంటే ఏమిటండి, మనం ఇంత చెప్పుకున్నాం, యనాదేశానికి విపరీతంగా చేయడం అండి. యనాదేశం అంటే ఇక్కుల స్థానంలో ఈ ఊ ఉరు లు స్థానంలో క్రమంగా యా వా రా లా వస్తాయండి. ఈ ఉంటే యా వస్తుంది, ఊ ఉంటే వా వస్తుంది, రు ఉంటే రా వస్తుంది, లు ఉంటే లా వస్తుంది. దీన్ని తిప్పి రాయడం. ఎక్కడైతే ధాతులో యకారం ఉందనుకో దానికి ఈ చేస్తాం, ఎక్కడైతే ధాతులో వకారం ఉందనుకోండి దానికి ఊ చేస్తాం, ఎక్కడైతే ధాతులో రకారం ఉందనుకోండి రు చేస్తాం, ఎక్కడైతే ధాతులో లు ఉందనుకోండి దానికి లు చేస్తాం. అంటే ఎన్నులకు ఇక్క అవుతుంది. యనాదేశంలో ఎక్కులకు ఎన్న అవుతుంది, ఎన్ని స్థానం ఇక్క అవుతున్నాం. ఎన్నంటే యావారాల, ఇక్కంటే ఈ ఊ రు లు. ఇక్కులకు ఎన్ను చేస్తే ఎక్కువ స్థాయి యారాలావాలు వస్తే యనాదేశ సంధి. దాన్ని తిప్పి ఎన్ను స్థానం ఇక్కు చేసామనుకోండి అది సంప్రసారణం అంటాము. అది చూపిస్తాను ఇక్కడ. ఓకే. సో సంప్రసారం బృ ధాతుకి ఇచ్చాను, రాసుకోండి, ఎగ్జాంపుల్ రాసుకోండి. సంప్రసారణం ఏ ధాతులకు అవుతుంది, ముఖ్యమైన ధాతులు ఇస్తున్నాడు. బృ ధాతు లేదా వచ్ ధాతు. స్వాధి బృ ధాతుకి వచ్ అయిపోతుందండి. బృ చిన్న డాష్ ఇచ్చేసి వచ్ అంటే ముందు బృ ధాతు, ఆ బృకే వచ్చి ఆదేశంగా వచ్చిందన్నమాట. వచ్చి ఆదేశం వచ్చింది, మళ్ళీ ఆ వచ్చి ఇప్పుడు వాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఉండే వాక్యం అవుతుంది, సంప్రసారణం ఊ అవుతుంది అన్నమాట. ఏమవుతుంది, ఊ అవుతుంది. పక్కన చకారం కకారం చేస్తాం, చకారానికి కకారం చేస్తాం, ఉక్కు అయిపోయింది. చకారం కకారం చేస్తే ఉక్కు, పక్కన తా ప్రత్యయం ఉంది కదా, వచ్చ ప్లస్ తా, ఎందుకంటే తా ప్రసంగం నడుస్తుంది మనకు. తా అన్ని దాదాపు తా ప్రత్యయం వచ్చిన వచ్చ ప్లస్ తా. ఇక్కడ వచ్చలో ఉండే వకారానికి ఊ చేస్తే ఉచ్ అయిపోయింది. ఆ ఉచ్లో చకారం కకారం చేస్తే ఉక్కు అయిపోయింది. ఉక్కు ప్లస్ తా ఉక్తః చెప్పాడు. వచ్చదానికి ఏమంది, సంప్రసారణం వాకు ఊ అయిపోయింది, అందుకే ఉక్తః. ఓకే, ఉక్తః. నెక్స్ట్ స్వప్ ధాతు అండి. స్వప్ ధాతుకి స్వప్లు కూడా వాగా అనిపిస్తుంది. వా ఉంటే ఏమవుతుంది, సంప్రసారణం ఊ అవుతుందంట. ఊ వేస్తే సుప్ అయిపోయిందంట. స్వప్ ప్లస్ తా ఈజ్ ఈక్వల్ టు సుప్తః. స్వప్లో ఉండే వకానికి ఊ వేస్తాం, సుప్ అయిపోయింది. సుప్తః, సుప్తః. నెక్స్ట్ యజ్ ధాతు అండి. ఏ ధాతు, యజ్ ధాతుకి ఇష్టః. యజ్ ధాతుకి ఏమవుతుందండి, ఇష్టః. ఇక్కడ యజ్లో ఉందండి, యజ్లో యా ఉంది, యాకి సంప్రసారణం అవుతుంది, ఈ అవుతుంది. యాకి సంప్రసారణం అవుతుంది, ఈ అవుతుంది, అందుకే ఇష్టః అయిపోయింది. యజ్కి ఏమైపోయింది, ఇష్టః. యజ్కి ఏమైపోయింది, ఇష్టః. నెక్స్ట్ వప్ ధాతు అండి. వప్ ధాతుకి ఏమైంది, ఉప్తః.
వపు ధాతుకి ఇక్కడ వపులో వా ఉందండి, వాకి సంప్రసారం అవుతుంది, ఊ అవుతుంది. పక్కన తాపత్యం ఉప్తహ, సంప్రసారం చేసామండి, ఎక్కువ మార్పులు లేవు. వా ధాతుకి ఉప్తహ అంటే ఈ రకంగా మారుతూ ఉంటాయి. ఇవి ఎక్కువగా ఉపయోగించేటువంటి, తరచుగా ఎక్కువగా వాడేటువంటి ధాతులు. అందుకే ఈ రకంగా మనం చెప్పుకుంటున్నాం అంటే టైం తీసుకొని. ఇవి ఏంటికి వస్తాయి, ఎక్కడ వస్తాయి అనుకోవద్దు. మీరు ఏ భగవద్గీత, ఏ రామాయణ, మహాభారత పుస్తకాలు సాహిత్యం చదువుకున్నప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి. చూడగానే మనకి ఈ రకంగా ఉంటుంది, తెలిస్తే మీకు ఈ అర్థం అంతా భూతకాలంలో అర్థం చేస్తున్నాడు. సింపుల్ గా ఉప్తహ అని, ఉప్తహ అంటే ఏమంటే ఏమొస్తుంది, నాటాడు. వపధాతుకి నాటి అర్థం, ఉప్తహ నాటాడు. నెక్స్ట్ గ్రహధాతు, గ్రహలో రా ఉందండి, రా ఉంటే దానికి రూ అయిపోతుంది సంప్రసానం. అందుకే గృహీత తీసుకున్నాడు, గ్రహించాడు. గ్రహధాతుకి గృహీత, గృహీత. నెక్స్ట్ వ్యద్ ధాతు అండి, వ్యద్. వ్యద్లో ఉంది యా ఉంది, మధ్యలో ఉందండి యా ఉంది, దానికి ఈ అయిపోతుంది. వ్యద్లో ఉండే యాకి ఈ వేస్తే విద్ధ అయిపోయింది. విద్ధ, వేధించడం అంట, వేధించాడు అంటే గురి పెట్టాడంటాం కదా, అలాగా. వ్యద్ధాతుకి విద్ధ. నెక్స్ట్ ప్రచ్ ధాతు, ప్రచ్, ఇక ప్రాలో రా ఉంది, రాకి రూ సంప్రసారం అయిపోతుంది. రాకి ఏమవుతుంది, సంప్రసారం రూ అయిపోతుంది. అందుకే ప్రచ్కి పృష్ట, అడిగాడు. పృష్ట అడిగాడు, పృష్ట. నెక్స్ట్ ఆహ్వై ధాతు అండి, ఆహ్వై, ఆహ్వై. ఆహూత, ఆహూత ఆహ్వానించడం. ఆహ్వై ధాతుకి ఆహూత, ఆహ్వానించాడు. ఆ ఉపసర్గము హైకి హూ అయిపోయింది. ఆహూత ఆహ్వానించాడు, ఆహూత ఆహ్వానించాడు. ఆహూత అంటే ఆహ్వానించాడు. నెక్స్ట్ వద్ ధాతు అండి, వద్ ధాతు. వద్ ధాతుకి ఏమొస్తుంది, ఉదిత. వద్ ధాతుకి ఏమొస్తుంది, ఉదిత. వద్ ధాతుకి ఏమొస్తుంది, ఉదిత అంటే మాట్లాడాడు. వద్ ధాతుకి ఏమొస్తుంది, ఉదిత మాట్లాడాడు, మాట్లాడాడు. ఉదిత మాట్లాడాడు. నెక్స్ట్ వహ ధాతు అండి, వహ ధాతుకి ఊఢ, మోశాడు, మోయటం. వహ ధాతుకి ఊఢ, మోశాడు, ఊఢ మోశాడు. నెక్స్ట్ వస్ ధాతు అండి, వస్ ధాతుకి ఉషిత, నివసించాడు. ఇప్పుడు అన్నిట్లో వహకిలో వాలో వావు అనేది ఊ అయిపోయింది, ఊఢ. వాకి ఊ పక్కన ఇక్కడ హకానికి డకాలు చేసామండి, హకానికి డకాలు చేసాం, మళ్ళీ తా ఉంది, ఆ రకం చేస్తే ఊఢ అయిపోయింది. ఓకే, సో వహధాతుకి ఏమొస్తుంది అది గుర్తుపెట్టుకున్నాం. వహధాతుకి ఊఢ మోశాడు. నెక్స్ట్ వస్ ధాతుకి ఉషిత, నివసించాడు. అంటే ఇక్కడ ముఖ్యంగా సంప్రసారం ఎలా, ఏ వర్ణానికి సంప్రసారం వచ్చినా గమనించాలి. కాబట్టి వర్ణం మార్చినా మిగతా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఇవి చెప్పాం. ఓకే, అంతిమ ఒక పాయింట్ నలుగు రాసేసుకోండి. ఈ క్రింది ధాతుల్లో మాత్రం ఈ రకంగా రూపాలు ఉంటాయి. ఈ క్రింది ధాతులకు అంతిమ పాయింట్, ఈ క్రింది ధాతులకు మాత్రం రూపాలు ఈ విధంగా ఉంటాయి. ఈ క్రింది ధాతులకు మాత్రము రూపాలు ఈ విధంగా ఉంటాయి అని చెప్పి రాసుకోండి. ధా ధాతు, ధా ధాతు. ధా ధాతుకి ధా, ధా ధాతుకి హిత. ధాకి వస్తుంది హిత, ధాకి హీ అయిపోతుందండి, హీ అయిపోతుంది. హిత, హిత ధరించాడు. హిత అయిపోయింది, ధరించేశాడు. హిత ఇంకో అర్థం కూడా మారిపోతుందండి. ఇదే కాదు, నెక్స్ట్ విహిత, విహిత విధానం చేశాడు. విహిత విధించాడు, విధించడం. విహిత, వి ప్లస్ ధా ధాతుకే విహిత అయిపోయిందండి. వి ప్లస్ ధా ధాతుకి రూపం తాపత్యం వచ్చినప్పుడు విహిత, విహిత. నెక్స్ట్ అండి నీ ప్లస్ ధా ధాతుకి నిహిత, నిశ్చయించాడు లేదా నియమించాడు. నిహిత నిశ్చయించాడు, నియమించాడు అలాంటి అర్థం వస్తుంది. నిహిత. నీ ప్లస్ ధా, ధా ధాతుకి మళ్ళీ హీ అయిపోయింది, పక్కన తా ఉంది. నిహిత, నిహిత. నెక్స్ట్ అండి దా ధాతు,
దాదాపుకి దత్తహ వచ్చింది అని ఇచ్చాడు. చూడు ముందు దితహ ఇచ్చాము, ఇక్కడ దత్తహ వస్తున్నాడు. అంటే ఒక్కొక్కటి ఒక రకంగా రూపం మారిపోతూ ఉంటుంది. దాదాపుకి దత్తహ ఇచ్చాడు, దత్తహ డబల్ తక వచ్చింది, దత్తహ. నెక్స్ట్ అస్దాత్కి భూతహ, అస్దాత్కి వస్తుంది భూతహ, భూతహ. నెక్స్ట్ శుష్ ధాతుకి శుష్కహ ఆదిపోయింది, శుష్ ధాతుకి శుష్కహ, శుష్కహ. నెక్స్ట్ పచ్ ధాతుకి పక్వహ వండాడు. ఒకటి శుష్కహ అంటే ఎండిపోయింది, శుష్కహ ఎండిపోయింది. పచ్ ధాతుకి పక్వహ, పచ్ ధాతుకి పక్వహ పండిపోయింది అంటే మాగిపోయింది లేదా పక్వమైంది, పక్వహ. నెక్స్ట్ సహ ధాతుకి సోడహ సహించాడు, సోడహ. సహ సోడు సమర్థ, అడు సహించడం సమర్థమైన వాడు అన్నట్టుగా. సోడహ సహించడం, సోఢహ. తాని ఢాగా మారిపోయిందండి, సహధాతుకి సోఢ అయిపోయింది తాపత్యం వచ్చినప్పుడు. సహధాతుకి సోఢహ సహించాడు అయిపోయింది, సహించేశాడు. లేదంటే మళ్ళీ లకార అసహత్, అసహత ఆత్మపదంలో అలా పెట్టుకోవాల్సి వచ్చింది అనమాట, లకారం లంగి లకారం. అస్తు నెక్స్ట్ అద్ధాతుకి జగ్దహ తిన్నాడు, వండాడు, తిన్నాడు, సారీ తిన్నాడు, జగ్దహ. అద్ధాతుకి జగ్దహ, రూపం ఎలా మారిపోయింది, జగ్దహ తాపత్యం వచ్చినప్పుడు. ఇవి కొన్ని ఎక్కడ ఏ రకంగా తెచ్చాడో వాటి అదే రకంగా గుర్తుపట్టుకోవాలి, కొన్ని ప్రసిద్ధమైనవి కాబట్టి. దీనికి సరళమైన ఉపాయం అంటే దీంట్లో ఏవైతే ఉన్నాయో వాటికి ఒకసారి నెమ్మది వేయండి, వల్లి వేస్తూ ఉండండి, ప్రయోగాలు చేస్తూ ఉంటే మీకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మాకు అన్ని చూపిస్తాయి, ఇక్కడ వస్తాయి. ఏమొచ్చామో లాస్ట్ అద్ధాతుకి జగ్దహ, జగ్దహ తిన్నాడు. నెక్స్ట్ అంతిమ ధాతు క్షయ్ ధాతు, క్షామహ క్షమించాడు, క్షామహ. క్షయ్, క్షయ్కి క్షామహ వచ్చింది, క్షయ్కి క్షామహ. క్షయ్కి ఏమొచ్చింది, క్షామహ. క్షయ్కి క్షామహ. ఓకేనా? ఇవి మనకు అభ్యాసం 32లో ఉన్నటువంటి 125వ నియమం అండి. తాపత్యం వచ్చినప్పుడు ఏ రకంగా మారుతాయని చూసాం. ఇప్పుడు దీన్ని బట్టి అన్నిటికీ వాన్ కలిపితే క్షామవాన్, జగ్దవాన్, సోఢవాన్, పక్వవాన్, శుష్కవాన్, భూతవాన్, దత్తవాన్, నిహితవాన్, విహితవాన్, అన్నిటికీ రకంగా వస్తాయి. అన్నిటికీ వాన్ వెళ్తే కర్త రూపం కూడా అయిపోతుంది, తవతు ప్రత్యయం యొక్క రూపం కూడా వచ్చేస్తుంది. ఒక నేర్చుకుంటే తవతు ప్రత్యయం యొక్క రూపం కూడా మనకు సహజంగా వచ్చేస్తుంది. అన్నిటికీ మనం పైన ఏవైతే అన్ని తాపత్యం చెప్పాము, దానికి వాన్ కలుపుకుంటే మనకు కర్త తవత్ ప్రత్యయం యొక్క రూపం కూడా వస్తుంది. కాబట్టి ఈ రకంగా అర్థం ఒక రకంగా ఉంటుంది, కాకపోతే ఒకటి కర్తృవాచ్యంలో ఉంటుంది, తాపత్య కర్మవాచ్యంలో ఉంటుంది. కొన్ని చోట్ల తాపత్య కర్తృవాచ్యంలో కూడా వస్తుంది, కొన్ని చోట్ల. అది మనకు ప్రసంగం బట్టి అర్థం అవుతుంది, ఎక్కడెక్కడ వస్తుందని చెప్పి మనం గత అభ్యాసం చెప్పుకున్నాం. కొన్ని సందర్భాలు తాపత్యం అనేది కర్తృవాచ్యంలో కూడా వస్తుందని చెప్పి. ఓకే, ఈ రకంగా అభ్యాసం 30లో ఉన్నటువంటి వాక్యాలు చూసాము, నియమాలు చూసాము. 125 నియమం. ఇక్కడ ఆత్మని శబ్దాన్ని మీరు ఇంకా ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే అది కూడా రాసుకోండి. ఓకే, రాసుకోవచ్చు. ధాతులు 10 రకాలు రాయండి. దీనికి సంబంధించిన నియమాలన్నీ కూడా నేను మళ్ళీ రేపు చెప్తాను. రేపు ఆన్సర్ కూడా చెప్తాను, క్వశ్చన్స్ కూడా చెప్తాను. మీకు గ్రూప్ లో పెడతాను, రేపు చెక్ చేసి పెడతాను, అవి రాసుకోండి. ఓకేనా? గ్రూపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు అభ్యాసం 32లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు పంపిస్తాను, అవి రాసుకోండి. ఏదో అడుగుతున్నారు. నిహిత అంటే ఏంటి సార్? నిహిత నియమించడం. విహిత అంటే కాదు, విహిత విశిష్టంగా ధారణ చేయడం, విశిష్టంగా ధారణ చేయడం లేదా విధించడం. తత్కార్య విహిత, విధించడం, నియమించడం. ఇవన్నీ నిహిత విహిత ఒకే అర్థం ఇచ్చాయి. ధరించడం, ధారణ చేయడం అలాంటిగా. ఓకే అండి. సో నెక్స్ట్ రేపు చూద్దాం వాక్యాలండి. సందేహాలు ఉంటే రేపు మంత్రపాఠం అయిపోయినా చూద్దామండి. అస్తు మంత్రపాఠ.
సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.